హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఎ టెక్నాలజీ. యాక్చువల్గా ఏదైతే చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి రేపు మనకు 7 అండ్ 7 Pro మొబైల్స్ రెండు రిలీజ్ అవుతున్నాయి. దీని స్పెక్స్ అనేది మనకు రేపు అఫీషియల్గా తెలియనున్నాయి. సో ఏదైతే మనం చూసుకున్నట్లయితే రియల్మీ ఎక్స్ అండ్ ఎక్స్ ప్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే చైనాలో లాంచ్ అయినాయో నిన్న, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏదైతే ఫోన్స్ వీళ్ళు 3 తీసుకొని రావడం జరిగింది అనమాట, X7 అండ్ X7 Pro అని చెప్పేసి. సో ఏదైతే ఈ రెండు ఫోన్లు తీసుకొని రావడం జరిగింది, రెండు ఫోన్లు మనకు 5G వేరియంటే తీసుకొని రావడం జరిగింది. మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైతే హై అండ్ వేరియంట్ ఉందో X7 Pro, ఏదైతే రియల్మీ 7 Pro అండ్ 7 రెండు మొబైల్స్ ఇండియాలో లాంచ్ అవుతాయని చెప్పేసి మనకు ఏదైతే మాధవ్ అయితే అఫీషియల్గా ట్విట్టర్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. సో అఫీషియల్గా ఏదైతే నిన్న సెప్టెంబర్ 1న చైనాలో లాంచ్ అవ్వడం జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. మనకి రేపైతే అఫీషియల్గా ఇండియాలో ఏ మోడల్ తీసుకొని రావడం జరుగుతుంది, ఏ స్పెక్స్ తోటి తీసుకొని వస్తారు. నార్మల్గా అయితే వీళ్ళు ఏదైతే హై అండ్ వేరియంట్ ఉంటుందో రియల్మీ 7 Pro, అందులో 65 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఛార్జింగ్ ఆల్రెడీ తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు ఒక ఇమేజ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో తెలుస్తుంది. మేజర్గా చూసుకున్నట్లయితే ఏదైతే చైనాలో లాంచ్ అయినా దాని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫోన్స్ లాంచ్ అయ్యాయన్నమాట రెండు. స్టార్టింగ్ ఏదైతే X7 అండ్ X7 Pro రెండు మొబైల్స్ రిలీజ్ అయితే X7 ప్రైస్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ కరెన్సీలో 19,000 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో ఫ్లాగ్షిప్ మీడియా టెక్ ప్రాసెసర్కి సంబంధించినటువంటి డైమెన్సీ చిప్సెట్ తోటి ఈ ఫోన్స్ రెండు రావడం జరిగింది. ఎక్స్ ప్రో చూసుకున్నట్లయితే డైమెన్సీ 1000+ ప్రాసెసర్ తోటి, X7 చూసుకున్నట్లయితే డైమెన్సీ 800U ప్రాసెసర్ తోటి రావడం జరిగిందనమాట. ఇక మేజర్గా చూసుకున్నట్లయితే X7 ప్రైస్ 6GB అండ్ 128GB వేరియంట్ చూసినట్లయితే 1799 చైనా కరెన్సీలో పెట్టడం జరిగింది. మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసినట్లయితే 19,000కు స్టార్టింగ్ అవుతుంది. వేరియంట్ 8GB 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే 2399 పెట్టడం జరిగింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 25,600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే X7 Pro చూసుకున్నట్లయితే 6GB అండ్ 128GB వేరియంట్ 2,199 అంటే మన ఇండియా కరెన్సీలో 23,400కి. అదే 8GB 128GB వేరియంట్ 2499కి, అంటే మన ఏదైతే ఇండియా కరెన్సీ చూసినట్లయితే 26,600 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఏదైతే హై ఎండ్ వేరియంట్ ఉందో 8GB 256GB వేరియంట్ 3,199 తీసుకురావడం జరిగింది. మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసినట్లయితే 34,300 నుంచి స్టార్ట్ అవుతుందంట ప్రైస్. యాక్చువల్లీ వీళ్ళు చూసుకున్నట్లయితే X7 ప్రైస్ ఏదైతే ఉందో అందులో 2 వేరియంట్స్ తీసుకొని రావడం జరిగింది, 6/128 అండ్ 8/128GBకి సంబంధించింది. అదే 7 Pro ఏదైతే X7 Proలో చూసుకున్నట్లయితే 3 వేరియంట్స్ తీసుకొని రావడం జరిగింది, 6/128 అండ్ 8/128 అండ్ 8/256కి సంబంధించినటువంటి వేరియంట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే X7 Pro చైనాలో లాంచ్ అయిందో దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.5 ఇంచుకి సంబంధించినటువంటి సూపర్ AMOLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. 120Hzకి సంబంధించిన రిఫ్రెష్ రేట్ తోటి, 250Xకి సంబంధించినటువంటి టచ్ శాంప్లింగ్ రేట్ తోటి ఈ మొబైల్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చిప్సెట్ చూసుకున్నట్లయితే ఏదైతే మీడియాటెక్ సంబంధించిన ఫ్లాగ్షిప్ డైమెన్సీ 100+ చిప్సెట్ ఉందో ఈ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ 2.6 GHzగా ఉండడం జరిగింది. మనకు 5G కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీ అండ్ 65 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఛార్జింగ్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రియల్మీ UI అండ్ Android 10 తోటి రావడం జరుగుతుంది. కెమెరా విషయానికి చూసినట్లయితే 68 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా 1.8 అపేచర్ తోటి, అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ 199 డిగ్రీస్కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ ఏదైతే మనకు 2 మెగాపిక్సెల్ కెమెరా అవుతుందో ఇందులో కూడా బ్లాక్ అండ్ వైట్ షాట్స్ కోసం తీసుకొని రావడం జరిగింది. ఇక మెయిన్ ఏదైతే సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా ఉండడం జరుగుతుంది. 4K రికార్డింగ్ కూడా 30 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్లూటూత్ వర్షన్ చూసుకున్నట్లయితే 5.1 అండ్ వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. దీని వెయిట్ చూసుకున్నట్లయితే 184 గ్రాములుగా ఉండడం జరిగింది. ఇక X7 ఏదైతే వీళ్ళు 2 వేరియంట్లు తీసుకొచ్చినప్పుడు X7 అండ్ X7 Pro తీసుకొచ్చారు, X7 కూడా దాదాపు సేమ్ స్పెక్స్ ఉన్నాయి. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 1.4 ఇంచుకి సంబంధించినటువంటి సూపర్ AMOLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ 120Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ అండ్ మీడియాటెక్ సంబంధించినటువంటి డైమెన్సీ 800U ప్రాసెసర్ తోటి తీసుకొని రావడం జరిగింది. ఇక బ్యాటరీ విషయానికి చూసుకున్నట్లయితే 4300 mAh బ్యాటరీ అండ్
30 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఛార్జింగ్ తోటి తీసుకొని రావడం జరిగింది. కెమెరా విషయాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే మెయిన్ కెమెరా ఉందో దీంట్లో మనకు మేజర్గా చూసుకున్నట్లయితే చిప్ సెట్, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ మూడింటిని మాత్రమే మేజర్గా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మనకు రేపు అనౌన్స్ అవుతాయి. ఏదైతే అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ realme.com నుంచి సేల్స్ నడుస్తాయి. X ఏదైతే మనకు Realme 7 అండ్ 7 Proకి సంబంధించిన మొబైల్స్ ప్రైస్ అండ్ స్పెక్స్ అనేది రేపు తెలుస్తాయి మనకి మేజర్గా. ఇవైతే అఫీషియల్గా చైనాలో అయినటువంటి మొబైల్స్ అనమాట. సో ఏదైతే మనకు చైనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రియల్మీ కానీ, రెడ్మీ కానీ, ఏదైతే నోకియా కూడా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఏదైతే బిలో మిడ్ రేంజ్ మొబైల్స్ 10,000 బిలో రేంజ్లో ఒక చైనాలో ఒక 5G మొబైల్ కూడా లాంచ్ చేయడం జరిగిందన్నమాట రియల్మీ. మనం 5G ఇంకా ఇండియాలో సెట్ కాలేదు, ఏదైతే స్టార్ట్ కాలేదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు ఆ మొబైల్. చూడాలి మరి ఈ మొబైల్స్ ఇవే తీసుకొస్తారా, వీటిలో కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొస్తారా రేపు అఫీషియల్గా తెలుస్తుంది. స్టే ట్యూన్. తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ.